వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే అనంతపురంలో దొంగ నోట్ల తయారీ అయితే కలకలాన్ని సృష్టిస్తోంది. అయితే ఒక దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా యొక్క గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. రెడ్ హ్యాండెడ్ గా కూడా పోలీసులు ముఠాను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళు శారదా నగర్ లోని ఒక ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్న సమయంలో విజయవాడ పోలీసులను వీరిని పట్టుకోవడం జరిగింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న వారు రాజు అలాగే సురేష్, వీళ్ళిద్దరు కూడా అనంతపురం విజయవాడకు చెందినటువంటి నిందితులు. సో మొత్తానికైతే వారి దగ్గర నుంచి నోట్ల ముద్రణ యంత్రాలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నిందితులు ఏవైతే ముద్రించారో దొంగ నోట్లు వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళందరినీ నిందితులను అరెస్ట్ చేసి విజయవాడకు కూడా పోలీసులు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి అనంతపురం నుంచి రసూల్ మా ప్రతినిధి ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే రసూల్, ఈ ముఠా ఎలా పట్టుబడ్డారు, అసలు వీళ్ళ నెట్వర్క్ ఎక్కడి వరకు ఉంది, ఓన్లీ వీళ్ళిద్దరే ఉన్నారా, ముఠాలో ఇంకెంత మంది సభ్యులు ఉన్నారు, డీటెయిల్స్ రసూల్. అనంతపురం జిల్లాలో దొంగ నోట్ల తయారీకి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడడం పెద్ద ఎత్తున కలకలం రేపింది. ప్రధానంగా విజయవాడకు చెందినటువంటి పోలీసులు అనంతపురం నగరానికి వచ్చారు. ఇక్కడ అనంతపురం నగరంలోని శారదా నగర్ లో అత్యంత చాకచక్యంగా గుర్తు చప్పుడు కాకుండా శారదా నగర్ లోని ఓ ఇంట్లో ముద్రిస్తున్నటువంటి దొంగ నోట్ల ముఠాను అనంతపురం విజయవాడకు సంబంధించినటువంటి పోలీసులు పట్టుకున్నారు. ప్రధానంగా ఈగ లాగితే దొంగ కదిలినట్టు విజయవాడ దొంగ నోట్ల చలామణికి సంబంధించినటువంటి నేపథ్యంలో విజయవాడ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. విజయవాడలో విచారణ కొనసాగుతుంది. దొంగ అదేదో అన్నట్టు ఈగలాగితే దొంగ కదిలినట్టు విజయవాడలో జరిగేటువంటి తతంగం చివరకు అనంతపురం జిల్లా కేంద్రంగా ఇక్కడ దొంగ నోట్లను ముద్రిస్తున్నటువంటి వ్యవహారం బట్టబయలైంది. ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఎవరికి పోలీసులకు ఎలాంటి అనుమానాలు రాకుండా అనంతపురం నగరంలోని శివారు ప్రాంతంలో ఉన్నటువంటి శారదా నగర్ లో ఒక మాస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ముద్రణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ల్యాప్టాప్లు, అదే విధంగానే స్కానింగ్లు ఇలాంటి వీటన్నింటినీ కూడా చాకచక్యంగా ఏర్పాటు చేసుకొని దొంగ నోట్లు ముద్రిస్తున్నటువంటి విషయం బట్టబయలైంది. మొత్తం పైన అదే విధంగానే రాజు అటువంటి ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాటితో పాటు దొంగ నోట్ల ముద్రణకు వినియోగిస్తున్నటువంటి ల్యాప్టాప్లు, అదే విధంగానే స్కానర్లు వీటన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. వాటితో పాటు అదే విధంగానే ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. మొత్తం పైన అనంతపురం జిల్లా పోలీసులు కూడా కళ్ళు కప్పి ఇక్కడ అత్యంత చాకచక్యంగా విజయవాడకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ ముద్రిస్తున్నటువంటి విషయం వెలుగు చూడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మొత్తం అందరూ నివరిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం పైన ఇక్కడ జిల్లా పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు, ప్రత్యేక పోలీస్ బృందాలు కావచ్చు, అదేవిధంగా నిఘాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రం కావచ్చు ఏం చేస్తోంది అనేటువంటి అనుమానాలను కూడా వ్యక్తమవుతున్నటువంటి విధంగా ఇక్కడ గుడ్డు చెప్పుడు కాకుండా దొంగ నోట్ల కొనసాగుతున్నటువంటి పరిస్థితి వెలుగు చూసింది. అయితే రసూల్, ఈ ఫేక్ కరెన్సీ ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? అండ్ ఈ ముఠాలో ఓన్లీ వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలిసిందా? అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మార్కెట్ లోకి ఈ ఫేక్ కరెన్సీ ఎంత చలామణి అయింది, వీటి గురించి డీటెయిల్స్ ఉన్నాయి రసూల్? అదే ప్రియా, ఇప్పటిదాకా అయితే విజయవాడ పోలీసులు అక్కడ దొంగ నోట్లు చలామణి అవుతున్నటువంటి విషయం వెలుగు చూడటంతో కొందరిని అదుపులోకి తీసుకొని వారిని విచారించడంతో ఇక్కడ ముద్రణ జరుగుతున్నటువంటి విషయం బట్టబయలింది. అయితే ఇంకా విజయవాడతో పాటు అనంతపురం జిల్లాలో ఇంకా ఎవరైనా ముఠా సభ్యులు ఉన్నారో, లేకపోతే విజయవాడ అనంతపురం కేంద్రంగా ఇతర ప్రాంతాల్లో చలామణి చేస్తున్నారా అనేటువంటి విషయాలు పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మొత్తం పైన ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ ముఠా సభ్యులు సురేష్, అదే విధంగానే రాజు ఉన్నారో వీటిని పూర్తి స్థాయిలో విచారిస్తూ ఇప్పటికీ ఎంత మేరకు పబ్లిక్ లోకి దొంగ నోట్ల చలామణి జరిగింది, ఎంత మేరకు ముద్రించారు, ఏ ప్రాంతాలకు
తరలించారు అనేటువంటి విషయం కూడా వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. మొత్తం పైన విజయవాడ పోలీసులు ఇప్పటికే విజయవాడలో టూర్ని, అదేవిధంగానే అనంతపురంలో కూడా ఇద్దరిని అదుపులో తీసుకొని వారిని తరలించారు విజయవాడకు. మొత్తం పైన ఈ విచారణలో అసలు ఇంకా పూర్తి విషయాలు ఇప్పుడు అనంతపురంలో పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు, తర్వాత విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఇది ఎంత దూరం ఉంది అనేటువంటి విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది ప్రియా. అయితే రసూల్, ఈ ఫేక్ కరెన్సీ ఏ ప్లేసెస్ కి చలామణి అయిందనేటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? అయితే పోలీసులు ఇప్పటిదాకా వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి అత్యంత గుర్తు చెప్పుడు కాకుండా ఇక్కడ స్థానిక పోలీసులకు కొంత సమాచారం ఇచ్చి వాళ్ళు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఎంత మేరకు ముద్రించారు అనేది ఇంకా ఎవరైతే పోలీసులు మాత్రం ఇప్పటిదాకా దీనిపైన ఏమాత్రం నోరు ఇప్పడం లేదు. మొత్తం మీద సాధారణంగా దొంగ నోట్ల చలామణి అనేటువంటిది గతంలో జరిగినటువంటి అనేక సందర్భాల్లో కూడా వెలుగు చూసినటువంటి వైనాన్ని ఒకసారి పరిశీలిస్తే చాలా చాకచక్యంగా ఇది చాలా క్రౌడీగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ, అదే విధంగానే ఈ ఎద్దుల వ్యాపారాలు చేసేటువంటి ప్రాంతాల్లో కూడా వీటిని చలామణి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెంటనే పెద్ద ఎత్తున క్రౌడ్స్ ఉంటారు, తర్వాత ఇన్నోసెంట్స్ ఎక్కడ ఉంటారు అనేటువంటి ఆ ప్రాంతాలని మార్కెట్ యార్డ్స్ కావచ్చు, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి రైతులు వస్తుంటారు, అదే విధంగానే వ్యాపార వర్గాలు వస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో చాకచక్యంగా వీటిని మార్చేటువంటి అవకాశాలు అయితే గతంలో జరిగినటువంటి సన్నివేశాలను బట్టి అర్థమవుతుంది ప్రియా. రైట్ రసూల్, థ్యాంక్ యూ. ఇక అనంతపురంలో దొంగ నోట్ల తయారీ కలకలాన్ని సృష్టించింది. ఇక ముఠా యొక్క గుట్టు రట్టు కూడా చేశారు విజయవాడ పోలీసులు. రెడ్ హ్యాండెడ్ గా ముఠాను పట్టేసుకున్నారు. శారదా నగర్ లోని ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్న సమయంలో విజయవాడ పోలీసులు రాజు అలాగే సురేష్ ని వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళు కూడా అనంతపురం విజయవాడకు చెందినటువంటి ముఠా అని తెలుస్తోంది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా నోట్ల ముద్రణ యంత్రాలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు అండ్ అలాగే ముద్రించినటువంటి కొన్ని దొంగ నోట్లను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక నిందితులను అయితే అరెస్ట్ చేసి విజయవాడకైతే పోలీసులు తరలించినటువంటి పరిస్థితి.